ప్రైస్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. జీసస్ క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీస్ వారు సమర్పించు దేవుని స్వరము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు వాక్యం దేవుని చిత్తము జరిగించుట అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోడుచు వెలుపల నిలిచి ఉండడి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. యేసురాజా, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తం జరిగించాలి అనే ఆకాంక్షతోనే జీవించావు ప్రభువా. మేము కూడా ప్రభువా నీ చిత్తమును ఎరిగి నీ చిత్త ప్రకారంగా జీవిస్తూ ప్రభువా యేసయ్యా నా తండ్రి నువ్వు కోరుకున్నట్లుగా ప్రభువా యేసయ్యా మేము జీవించేలాగా కృప చూపమని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సర్వ మానవాళి రక్షణార్థమై వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆయన వచ్చి ఈ లోకములో ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో మరి ఒకానొక దినాన ఆయన అనేక మంది జనసమూహముల మధ్యలో ఉండి ఆ దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన తల్లి సహోదరులు వచ్చారని మరి కబురు పెడతారు. మరి ఆయన ఎవరైతే ఆ మెసేజ్ తెచ్చారో అతనితో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగంటూ ఉన్నారు. అక్కడ ఉన్న జన సమూహములో ఆయనను వెంబడిస్తూ ఉన్న శిష్యులను చూచి, ఇదిగో నా తల్లి నా సహోదరుడు ఎవరంటే నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవారే నా తల్లి నా సహోదరుడు అని చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి ఆ సర్వ మానవాళి రక్షణార్థం రావడానికి ఆయన ఒక కుటుంబాన్ని ఎంచుకున్నారు. ఆ కుటుంబమే మరి మరియా, అలాగే యోసేపు. దావీదు వంశమునకు చెందిన యోసేపునకు ప్రదానము చేయబడిన మరియాను మరి ఆయన మరి గర్భము దాల్చడానికి పుట్టి పెరగడానికి ఆయన ఈ లోకంలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుటుంబము వారు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో మరి చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయన స్వస్థత కార్యాలు చూసి ఎంతో మెచ్చుకున్నారు. మరి ఆహారం పెట్టినప్పుడు అనేక మందికి, అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఒకసారి, మరి మరొకసారి 2 మార్లు అట్లాగా ఆహారం పెట్టినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. కానీ మరి దయ్యములు వెళ్ళగొట్టి స్వస్థతలు పరుస్తున్న టైంలో అందరూ కూడా ఇతను దయ్యాలకు అధిపతి అని మరి శాస్త్రులు పరిసయ్యులు ముఖ్యముగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా మరి తన సహోదరులు అంటే మరి హాఫ్ బ్రదర్స్ యోసేపు తండ్రికి పుట్టిన వాళ్ళు మరి వారందరూ కూడా ఏమనుకుంటారంటే మరి యాక్సెప్ట్ చేయరు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తూ ఉంటేనే ఆ ఇంటి వారు కానీ ఆ ఊరి వారు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని యాక్సెప్ట్ చేయరు. అయితే సహోదరులు అందరూ అంటున్న కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువారు తన సహోదరుడు అయినందుకు వాళ్ళు ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబం వారి గురించి మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55-56 వచనాలలో మనం చూస్తాం ఈ రీతిగా, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరి మనులో అందరూ మనతోనే ఉన్నారు కారా. మరి యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబం అంతటి గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరి సహోదరులు సహోదరి మనులు మనతోనే ఉన్నారు కదా, మరి ఇతను వడ్లవాని కుమారుడే కదా, మరి ఆ యొక్క యోసేపు కుమారుడే కదా, మరియ కుమారుడే కదా అని ఊరందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇది కుటుంబం గురించి
వివరాలు. అయితే మరి వారి యొక్క సహోదరులు ఏ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచన చేస్తున్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం మరియు 5వ వచనం ఒక్కసారి చూద్దాం. 3వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నువ్వు చేస్తున్న సూచక్రియలు నువ్వు వెళ్ళి వేరే చోటన చెయ్యు అని చెప్పి ఆయన సహోదరులు ఎంత మాత్రము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అన్న విషయం మనం ఎక్కడ చూస్తాం. అంతేకాదు ఇంకా మరి యేసుక్రీస్తు ప్రభువారికి మతి భ్రమించింది, మన పరువు పోతుంది అన్నట్టుగా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు ఆలోచన చేస్తూ ఉంటారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆయనని ఎలాగన్నా పట్టుకుందాం, ఆయన చేస్తున్న బోధల్ని, ఆయన చేస్తున్న మరి జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. అనేక మంది మరి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు. ఈయనకేమో మతి భ్రమించింది, మన పరువు పోతుంది, అందరూ మరి దయ్యంలో పట్టినవాడు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎస్పెషల్లీ పరిసయ్యులు శాస్త్రులు అని చెప్పి ఆయన ఎలాగన్నా కూడా పట్టుకుందామని ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలోనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తల్లి అయిన మరియను తీసుకుని సహోదరులందరూ వచ్చారు. వచ్చి ఆయనను, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చి ఉన్నారని కబురు పెడతారు. కబురు పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇదిగో నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా తల్లి అని చెప్తా ఉన్నారు. మరి అలాగే మరొక సందర్భంలో మనము చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో కనుక మనము చూసినట్లయితే, అందుకాయన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఇక్కడ చాలా స్పష్టముగా మత్తయ్య ఏమంటున్నారంటే, నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడే నా తల్లి సహోదరుడు అంటే, లూకా సువార్తలో మనము చూస్తే వాక్యము విని వాక్యం ప్రకారంగా జరిగించేవాడే నా తల్లి నా సహోదరుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఏదేమైనప్పటికీ వాక్యం విని వాక్యం గైకొనేవాడే తండ్రి చిత్తం చేసేవారు. వారు మాత్రమే ఆయనకు తల్లిగా సహోదరులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంచుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మరి తండ్రి చిత్తం చేయడం గురించి ఆలోచన చేస్తూ ఉండేవారు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు, ఆమె రక్షణ పొందవలనని ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆమె యొక్క విషయాలన్నీ చెప్పినప్పుడు ఆమె నువ్వు ప్రవక్తవని, మెస్సేవని మరి కన్ఫెస్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మరి తన శిష్యులు వస్తారు. వచ్చినప్పుడు ఆహారం పట్టుకుని వస్తారు. వచ్చినప్పుడు ఇదిగో నా తండ్రి చిత్తం జరిగించుటే నాకు ఆహారమై ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఎప్పుడు కూడా తండ్రి చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న సమయంలో తండ్రి చిత్తం తెలుసుకోవడానికి రాత్రంతా అరణ్యంలో ఏకాంతంగా గడిపేవారు. అలాగే మార్కు 1:35లో మనము చూసినట్లయితే, ఆయన పెందల కడనే ఇంకా చీకటి ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతమైన ప్రదేశంలోకి వెళ్ళి తండ్రితో మరి గడుపుతూ ఉండేవారు. తండ్రి చిత్తాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆయన చిత్తం చేస్తూ ఉండేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణము నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. తర్వాత 7వ వచనములో, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాటలు ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు. నీవు నాకు ఒక శరీరము అమర్చావు, అది ఎందుకునంటే నీ చిత్తం నెరవేర్చడానికి. ఇదిగో దేవా, నువ్వు నన్ను ఎందుకు ఈ లోకములో జన్మింప చేశావో, ఈ శరీరమునిచ్చావో దానిని నెరవేర్చడానికే నేను మరి నీ చిత్తం జరిగిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన పుట్టుకలో తండ్రి చిత్తం నెరవేర్చడానికే. అలాగే జీవిస్తున్న కాలంలో ఇందాక మనం చూసాం యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆయన ఆహారముగా ఎంచుకున్నారు తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆహారమని.
అలాగే మరి ఆయన గెత్సెమనే వనములో మరి ప్రార్థన చేస్తూ ఉన్న టైంలో మరి సిలువ మరణానికి వెళ్ళే ముందు ఏమంటున్నారంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము అని చెప్పి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39 మరియు 42 వచనాలలో 2 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు నీ సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అని చెప్పి ప్రార్థన చేస్తారు. కానీ దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన పుట్టుకలో ఇదిగో నువ్వు నాకు ఒక శరీరమునిచ్చావు, మరి నీ చిత్తం జరిగించడానికే ఈ శరీరంతో ఉన్న కాలం నేను జీవిస్తాను, జీవించినంత కాలము ఆహారము కానీ మరి ఏదైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన ఆశ ఎప్పుడు కూడా తండ్రి చిత్తం నెరవేర్చడంలోనే ఉండేది. ఆయన చనిపోవడంలో కూడా తండ్రి చిత్తం నెరవేర్చడంలోనే ఉండేది. అయితే ఇది మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారే మరి తండ్రి యొక్క ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన ఆయనే తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆయన ధ్యేయంగా పెట్టుకుని తండ్రి చిత్తం నెరవేరిస్తే ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఇంకెంత ఆయన చిత్తం నెరవేర్చాలి కదా. అసలు ఆయన చిత్తం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన చిత్తంను గూర్చి మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు మనము చూద్దాం. అంతేకాదు ఆయన చిత్తం అనుదినము మన జీవన విధానములో మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ప్రార్థనలో ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మార్కు సువార్త 1:35 ఏకాంతముగా మరి తండ్రితో గడిపినప్పుడు తండ్రి చిత్తాన్ని గ్రహించారో, అలాగే మనము కూడా దేవుని చిత్తం ఎరగడానికి ప్రార్థనలో కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. అయితే మరి బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తమును గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అవి ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనవి. అవి జరిగిస్తూ దాని తర్వాత దైనందిన జీవితంలో కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన చిత్తము మనం ఎరగగలము. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుని చిత్తం ఏంటి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17:30 ఒకసారి చూద్దాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎంత స్పష్టముగా దేవుడు మనకి వ్రాయించి ఉంచారు. ఆయన ప్రధానమైన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదంటే, మనము మారు మనసు పొందవలసిన వారముగా ఉన్నాం. అవును, ఇంతవరకు జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే దేవుని చిత్తం నేను మారు మనసు పొందడం అని ఎరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన నా పాపముల నిమిత్తం ఈ లోకములో ఆయన నా కొరకు మరి జీవించి ప్రాణము పెట్టారు. ఆయన నా పాపములు క్షమించడానికి బలి అర్పణముగా ఆయన శరీరమును అర్పించారు. నా పాపములు కడగడానికి ప్రాయశ్చిత్తముగా ఆయన తన రక్తాన్ని కార్చారు అని నమ్మి విశ్వసించి పశ్చాత్తాపంతో మన పాప జీవితమును ఆయన దగ్గర ఒప్పుకొని, ఇదిగో నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నా కొరకు ఇంత మరి రక్షణ కార్యం చేశావు అని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపంతో మన పాపంలో ఒప్పుకున్నప్పుడు మారు మనసు అనుభవంలోనికి మనం వెళ్తాం. మన మనస్సు మారి మరి నూతన పరచబడి దేవుని చిత్తం మాత్రం చేసేవారంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడ చాలా స్పష్టముగా దేవుని చిత్తం గురించి వ్రాయబడి ఉంటుంది. చూద్దాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ఏంటంటే, మనము మన శరీరములను
దేవుని చిత్తానికి విరోధంగా పనిచేసే మన మనసులు అన్నీ కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా దేవుని చిత్తం ఏదో మనము తెలుసుకుంటూ అనుదినము కూడా మన మనస్సులు మారి రూపాంతరము చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అదే దేవుని చిత్తం. దేవుని చిత్తం కూడా అనుకూలమైనది, ఉత్తమమైనది. ఎస్, అటువంటి దేవుని చిత్తం మనం ఎప్పటికప్పుడు మనం ఎరుగుతూ ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తూ మనస్సు మారి రూపాంతరము చెందాలి. అంటే ఇదివరకటి లోకానుసారమైన జీవితం ఇకను జీవించకుండా పరిశుద్ధంగా మనం జీవించాలి. ఇదివరకు అందరూ పోయే మార్గంలో మనం వెళ్ళి ఉంటాము, కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే ప్రత్యేకించబడి నూతనపరచబడి రూపాంతరం చెందాలి, యేసుక్రీస్తు ప్రభువారి పోలికలోనికి రావాలి అని రూపాంతరం చెంది జీవించాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నది. మరొక వచనం మనం చూద్దాం. 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుడు చాలా స్పష్టముగా రాస్తూ ఉన్నారు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులగుటయే నా చిత్తము. ఆయన పరిశుద్ధత, ఎంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్న ఆ దేవుని బిడ్డలం మనం. కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. మరొక మాట ఏంటంటే పరిశుద్ధంగా ఎలాగ జీవించాలో, తమ తమ ఘటములను ఎలాగ పరిశుద్ధత యందు కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. మనము పరిశుద్ధంగా జీవించడం ఒక ఎత్తు అయితే పరిశుద్ధత కాపాడుకోవడం ఎలాగో ఎరిగి ఉండడం కూడా దేవుని చిత్తమని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ఎంతగానో మనము ప్రయాసపడుతూ ఉండాలి. మనము మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, అక్కడ ఉన్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి స్వరూప్యంలోనికి మనము మలచబడాలి అని చెప్పి. ఎస్, మనము అల్టిమేట్గా దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే మనం మారు మనసు పొందాలి, రూపాంతరం చెందాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలి. ఈ విషయాలు దేవుని చిత్తం గురించి మనకి వ్రాయబడి ఉన్న కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. అయితే ఇలాగా దేవుని చిత్తం జరిగించడానికి మనం ఖచ్చితంగా ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, దేవుని సహాయం అడగాలి. అలాగే ఇవి మనము చేస్తూ దైనందిన జీవితంలో మనము పరిశుద్ధంగా జీవించడానికి, దేవుని చిత్తం జరిగించడానికి ఆయన చిత్తం ప్రతి పనిలోనూ కూడా తెలుసుకుంటూ ఉండాలి. దాని కొరకే ఆయన సన్నిధిలో నిత్యము మరి కొంత సమయాన్ని మనము వెచ్చించుకొని బైబిల్ చదివిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నీ చిత్తం నాకు తెలియచేయు అని కొంచెం సేపు మనం క్వైట్ టైం చేసుకోవాలి. ఆ టైంలో దేవుడు మనతో మాట్లాడతారు. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు మనకి తెలియచేస్తారు. కాబట్టి మనము ఆయన చిత్తం జరిగించడానికి అన్ని విధాలా కూడా సన్నద్ధులమై ప్రయత్నం చేస్తూ పరిశుద్ధంగా జీవించడానికి, లేకపోతే దేవుని చిత్తం జరిగించడానికి, ఆయన స్వరూప్యంలోనికి మలచబడడానికి మనం పోరాడాలి, ప్రయాసపడుతూ పోరాడాలి. అప్పుడే ఆయన చిత్తం జరిగించేవారంగా మనం ఉంటాం. దేవుని చిత్తం జరిగించాలి. దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే నా చిత్తం జరిగించేవాడే నా సహోదరుడు, మరి నా యొక్క తల్లి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అంతేకాదండి, దేవుని చిత్తం జరిగించేవాడే పరలోకంలో ఎంటర్ అవ్వగలరు. యోహాను 6:40 ఒకసారి చూద్దాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచెదినమున నేను వానిని లేపుదును. చూడండి, తండ్రి చిత్తం నెరవేర్చేవాడు నిత్య జీవం పొందుకుంటారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు.
మరొక చోట కూడా మరి తండ్రి చిత్తం నెరవేర్చేవారే పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అవుతారు అని కూడా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇంత దేవుని చిత్తం జరిగించడం గురించి ఎంత మనము మరి అదొక్కటే మనము దేవుణ్ణి ఎరగడం, తర్వాత దేవుని బిడ్డలుగా మనం మారడం, ఆయన స్వరూప్యంలోకి మారడం, నిత్య జీవం పొందుకోవడం, పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అవుతాం. మరి దేవుని చిత్తం జరిగించడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నానండి, నేను మారుమనసు పొందానండి, దేవుణ్ణి ఎరిగాను, కానీ నేను పరిశుద్ధత కాపాడుకోలేకపోతున్నాను, లేదా మనస్సు మారి రూపాంతరం చెందు మరి లోక మర్యాదను విడిచిపెడదాము అనుకుంటే నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉన్నాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్, లేకపోతే నా చుట్టూ ఉన్న పరిస్థితులు, మరి దానిని బట్టి నేను ప్రతిసారి కూడా దేవుని చిత్తమే నెరవేర్చాలి, ఆయన చిత్తం పరిశుద్ధత కలిగి ఉండాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ నేను మళ్ళీ లోకంలో పడిపోతూ ఉన్నాను అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. తర్వాత ప్రార్థన కూడా కోరుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, చాలాసార్లు మనము పరిశుద్ధత గురించి వాంఛిస్తూ మరి ముందుకెళ్తూ ఉంటాము, కానీ కొన్నిసార్లు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ లోకంలో కలిసిపోతూ ఉంటాము. మన జీవితంలో చాలాసార్లు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. లోక మర్యాదను వదిలిపెడదాం అనుకుంటాము, కానీ ఆ లోకంతోనే కలిసిపోతూ ఉంటాము. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వాంఛ కలిగి, ప్రభా నాకు సహాయం చేయి, ఇదిగో నేను ఈ లోక మర్యాదను అనుసరించను, లోకానుసారమైన జీవితం నాకొద్దు, ఇదిగో ప్రభా నేను రూపాంతరము చెందిన వ్యక్తిగా నీ పోలికలోనికి నేను మార్చబడాలి అని చెప్పి నువ్వు గనక ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మరి కీర్తనాకారుడు కూడా 143:10 మనము చూసినట్లయితే, నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పుము. అవును, దేవుని చిత్తం చేయడం మరి దేవుడు మనకి నేర్పకపోతే మనం ఎలా నేర్చుకోగలం? దేవుని చిత్తం నేర్పడానికి దావీదు లాంటి దేవుని హృదయానుసారుడు ఆయనే మరి నాకు నేర్పించు అనంటే మనం ఎంత సహాయం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అంతేకాదు మరి లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మనము చాలాసార్లు మరి లోకంలోనికి పడిపోతూ ఉంటాము. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏంటి ఎప్పుడు మరి రావా, మాతో ఎంజాయ్ చేయవా అని చెప్పి మరి పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా యవన బిడ్డలు మరి ఈ యొక్క మరి ఛాలెంజ్ను చాలాసార్లు ఫేస్ చేయవలసి వస్తుంది. అందరూ కూడా మరి కలిసి మరి కాలేజ్ ఎగ్గొట్టి మరి బయటికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివేనా, లేకపోతే నువ్వు ఒక్కడిదానివేనా, చాలా జెన్యూన్ పర్సన్వి అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ వాళ్ళతో పాటు కలవకపోతే వాళ్ళ మీద ఒక ముద్ర వేసేస్తూ ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళలో సపరేట్ అయిపోవడం ఇష్టం లేక వాళ్ళతో కలవడం, వాళ్ళతో కలిసినప్పుడు మళ్ళీ లోకానుసారమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోవడం. అలాగే మరి దేవుడు ఏమంటున్నాడంటే, ప్యూర్ ప్రెషర్ నువ్వు గనక అనుభవిస్తూ ఉంటే, అంటే మరి చుట్టూ ఉన్న పరిస్థితులకి నిన్ను మరి దేవుని చిత్తములో జీవించకుండా, పరిశుద్ధతలో జీవించకుండా నీకు ఆటంకం పరుస్తూ ఉంటే దేవుని సహాయం ఎప్పుడు కూడా నీకు ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా, ప్రభా నీ చిత్తం జరిగించడం నాకు ఇష్టం, కానీ నీ చిత్తం జరిగించడానికి నాకు సహాయం చేయు అని ప్రార్థన చేయాలి. అంతేకాదు మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, లోకంలో ఉన్న వారితో పాటు మనము మన సాక్ష్య జీవితాన్ని మనము మరి స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. లోకంలో ఉన్న వారితో కలవకపోతే వారికి మన దేవుని ఎలాగ పరిచయం చేయగలం? కావాలి, మనము వారితో కలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనము దేవుని చిత్తం జరిగించడానికి, లేకపోతే లోక మర్యాదను విడిచిపెట్టి ఆయన స్వరూప్యంలోనికి రావడానికి, మనము ఆ పరిశుద్ధతను కోల్పోకుండా ఉండడానికి ఎప్పుడు కూడా మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఎంత గొప్పదండి. ఆయన తన బిడ్డలుగా చేసుకుంటున్నారు, ఆయన మరి నిత్య జీవాన్ని ఇస్తున్నారు, పరలోక రాజ్యాన్ని ఇస్తున్నారు. మనం ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తాం?
ఈ లోకంలో జీవించేది చాలా తక్కువ కాలం. మనము పెర్మనెంట్గా జీవించేది ఆ పరలోక రాజ్యంలో. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మనం స్వతంత్రించుకోవడానికి ఆయన చిత్తం చేయటమే మనకి ప్రాధాన్యం. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. ఎందుకు? పాపము చేయకుండా ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకుంటున్నాను అని చెప్పి దావీదు భక్తుడు 119వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన పుట్టుకలో కానీ, జీవిస్తున్న కాలంలో కానీ, మరణంలో కానీ ఎలాగ తండ్రి చిత్తం నెరవేర్చారో మనము కూడా మన దైనందిన జీవితంలో మనము మారుమనసు పొందాం, దేవుణ్ణి ఎరిగాం, ఆయన బిడ్డలుగా అయిపోయాం. కాబట్టి మన అనుదినం మనం జీవిస్తున్న జీవితంలో రూపాంతరము చెందిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఇదివరకు మరి చాలా కోపంతో ఉండే వ్యక్తులు మరి ఆ కోపాన్ని వదిలేసి రూపాంతరం చెందారు అనుకోండి, అది దేవుని చిత్తం. ఇదివరకు అసలు నోరిప్పితే అబద్ధాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు అస్సలు యథార్థతను ఫాలో అవుతూ జీవించామనుకోండి, అది దేవుని చిత్తం. అంటే అసలు ఏంటండి దేవుని చిత్తం అనుకున్న వాళ్ళకి ఉదాహరణ మాట్లాడుకుంటున్నాం. ఇదివరకు సిన్సియారిటీ లేకుండా చేసే పనులు, ఉద్యోగంలో కానీ సిన్సియారిటీ లేకుండా ఉన్నారనుకోండి, ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి, పరిశుద్ధత మెయింటైన్ చేయాలి అని అంటే, మరి లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి అని అంటే సిన్సియర్గా పనిచేయడం. అప్పుడు దేవుడు, బలా నా బిడ్డ, నువ్వు ఎంతగా నా చిత్తం నెరవేరుస్తున్నావని దేవుడు ఎంతగానో సంతోషిస్తాను. కాబట్టి మన మనసు మారడమే కాదు కానీ, మనస్సు మారి రూపాంతరం చెందడమే కాదు కానీ, మన ప్రవర్తన విషయంలో కూడా ఆ రూపాంతరము చెందిన మరి విషయాలన్నీ కూడా బయటికి బహిర్గతం అవ్వాలి. బహిర్గతం అయినప్పుడే అందరూ కూడా అమ్మో దేవుని చిత్తం జరిగిస్తారు, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారు అని మన గురించి మరి మన చుట్టూ ఉన్నవారు సాక్ష్యం చెప్పగలిగితే అది నిజముగా రూపాంతరము చెందిన వ్యక్తులుగా మనం మారినట్టే. లోకానుసారమైన పద్ధతులు వదిలేద్దాం, లోకానుసారమైన జీవితాలు వదిలేద్దాం, మారు మనసు పొంది మనస్సు మారి రూపాంతరం చెందుదాం. మన ప్రవర్తనలో, జీవన విధానములో పరిశుద్ధతను వాంఛిస్తూ ఆయన వాక్య ప్రకారంగా జీవించే వారంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి చిత్తం జరిగించారో మనము కూడా దేవుని చిత్తం జరిగించే వారంగా మనము జీవించగలం. ఆయన చిత్తం జరిగించేవారు నిరంతరము జీవించును అని చెప్పి 1 యోహాను పత్రికలో కూడా మనం చూస్తాము కదా. అలాగూ చేయలాగున దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. నీవు ఎలాగైతే తండ్రి చిత్తం నెరవేర్చావో, ఇదిగో మేము నీ చిత్తం నెరవేర్చాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మారు మనసు పొంది రూపాంతరము చెంది ప్రభువా యేసయ్యా నీ స్వరూప్యంలోనికి ప్రభువా యేసయ్యా మేము రూపాంతరము చెంది నా తండ్రి నా ప్రభువా పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ చిత్తం జరిగించేవారుగా మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని మాకు తెలియచేయండి, దాన్ని నెరవేర్చడానికి కృప చూపించండి. నిత్యము నీతో పాటు పరలోక రాజ్యములో ప్రభువా ఉండులాగున మీరు మాకు కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన చిత్తం జరిగించేలాగా కృపను అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఒక విషయం తెలియచేద్దాం అనుకుంటున్నాను. నా సాక్ష్యాన్ని ఒక పుస్తక రూపంలో వ్రాయడం జరిగింది. ఎంతోమంది దీని కొరకు ప్రార్థించారు, ప్రోత్సాహపరిచారు. దేవుని యొక్క మహాకృప వల్ల మాత్రమే నా సాక్ష్యాన్ని పుస్తక రూపంలో రాయగలిగాను. మీరు ఈ పుస్తకాన్ని తప్పక మమ్మల్ని సంప్రదించి పొందుకొనండి. మీరు చదివిన తర్వాత మిగతా వారికి కూడా ఈ పుస్తకాన్ని పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.